ఇందాక నాన్నగారికి కాఫీ కలిపించానండి వీటితో. ఇప్పుడు అత్తయ్యకి టీ పెడుతున్నాను. ఎలా పెడుతున్నాను ఏంటో ఇక్కడ ఉన్న వాటితో చూడండి. ఇక్కడ చూడండి చెక్క పెట్టారండి, గాజుది చెక్క దాంట్లో పెట్టారు. అంతా ఎకో ఫ్రెండ్లీగానే ఉందండి. ఇక్కడ చూడండి గాజు సీసాలు ఇవన్నీ కూడా అండి ఇలాగా. ఇగో ఇక్కడ చూడండి అన్ని గాజు సీసాలు చూసారు కదా. ఈ వాటర్ని ఇందులో పోయడమే. అంటే అత్తయ్య ఈ కప్పులో సగమే పోయమంది, టీ కదండి అందు గురించి అనమాట. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఇవి మనకి పాల పొడి ప్యాకెట్లు అనమాట. ఇవి 2 కట్ చేసి వేస్తానండి, ఒకటైతే చిక్కగా ఉండదు. 2 కట్ చేసేసి ఇప్పుడేమో ఇదిగో టీ పొడి ఉంది కదండి, టీ పొడి ఇందులో వేయడమే. షుగర్ వద్దంది అత్తయ్య కాబట్టి వేయను. ఇవన్నీ వేసి చూపిస్తాను. ఇదిగోనండి ఇది ఈ పౌడర్ ఇందులో వేసేస్తున్నాను. 2వ ప్యాకెట్ కూడా వేసేస్తున్నానండి, చిక్కగా ఉంటుంది. మనకి స్పూన్ కూడా ర్యాప్ చేసి పెట్టారు చూడండి చక్కగా. ఇలా వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ అనమాట అండి ప్రతిది కూడా. ఇదిగో ఇది తీసాను, ఇలా కలుపుతున్నాను చూడండి. ఇదిగోండి షుగర్ లైట్గా వేస్తున్నానులేండి కొంచెం. తర్వాత ఇది కూడా కలిపేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఉంది కదండి తాజ్ మహల్ టీ ప్యాకెట్ ఉందండి, ఇది అందులో కలిపేసుకోవడమే. డిప్ చేసుకోవడమేనండి. ఇలాగా కలర్ వస్తుంది అనమాట. చూడండి కలర్ ఎలా వస్తుందో వేసుకోవచ్చు ఇందులో. ఇది కూడా ఇందులో వేస్తున్నానండి, అంటే కలర్ సరిపోలేదు అందు గురించి ఇది కూడా వేస్తున్నాను. అంటే మరీ పర్ఫెక్ట్గా ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు కానండి, ఏదో చలేగా అనమాట. ఇలాగ మనం హోటల్ రూమ్స్లో ఉన్నప్పుడు మనం కొంచెం రిలాక్స్ అయ్యి తాగడానికి ఇలా చేసుకోవడమేనండి అంతే. అత్తయ్యకి అందిస్తున్నానండి, చూద్దాం అత్తయ్య ఏం చెప్పుద్దో. అత్తయ్య ఎలా ఉంది టీ? బాగుందా?